ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేమైతే జూబ్లీ హిల్స్ టీటీడీ వాళ్ళది వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. అదైతే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. గుడికి వెళ్ళాము. అయితే ఈ గుడి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 5 టు ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ అయితే 4 to 9 వరకు ఉంటుందండి. దీన్ని అయితే మినీ తిరుమల అని కూడా అంటారండి. చాలా బాగుంటుంది గుడి. అయితే ఇది ఎమ్మెల్యే కాలనీలో ఉందన్నమాట, జూబ్లీ హిల్స్. సో ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి, స్టార్ట్ అవుతాయట. అందుకోసం అని చెప్పేసి గుడి ప్రాంగణం అంతా చాలా అందంగా అలంకరిస్తున్నారండి. పెద్ద పెద్ద ముగ్గులు వేసి పెయింట్ తోటి ముగ్గులు అవి వేసి చాలా అందంగా గుడి ప్రాంగణం అంతా కూడా అలంకరిస్తున్నారు. అవి కాకుండాను పెద్ద పెద్ద బొమ్మలు కూడా అక్కడ పెట్టారండి. మన ఆంజనేయ స్వామిది ఒకటి, నెక్స్ట్ గరుత్మంతుడు ఒకటిను. చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారండి. బ్రహ్మోత్సవాలకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే దగ్గరగా ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చండి. చాలా బాగా చేస్తున్నారు. ఇదిగో చూస్తున్నారు కదా, స్తంభాలు అవి పాతి బాగా చేస్తున్నారు. ఇక్కడైతే పెయింట్తో పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారు. ఆ ముగ్గులకైతే అందరూ తొక్కకుండాను బయట అంతా పెడుతున్నారనమాట. అడ్డం పెడుతున్నారు, ఏదైతే ఎవరైనా సరే తొక్కేస్తారేమో అని. పాపం వాళ్ళు కష్టపడి వేసిన పెయింటింగ్ కదండి. సో అది వాళ్ళ బాధ అనమాట. అక్కడైతే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి, ఇటుపక్క విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారండి ఇక్కడ. అయితే మెయిన్ టెంపుల్లో అయితే మాకు తీయనివ్వలేదు వీడియో. సో పక్కన అయితే తీసుకున్నాను, నేను చుట్టుపక్కలంతా తీశాను. ఇక్కడ అమ్మవార్లు ఉన్నారండి, శ్రీదేవి అమ్మవారు ఉన్నారు. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, అమ్మవారు చాలా బాగున్నారు. అయితే ఇది క్లోజ్ చేసి ఉండడం మూలంచి నేను బాగా తీయలేకపోయాను. ఒక వెంపేమో శ్రీదేవి, ఒక వెంపేమో భూదేవి అనమాట, అమ్మవారు ఉన్నారు ఇక్కడ. అది కాకుండా ఇక్కడ భూదేవి అమ్మవారు. అది కాకుండా మన ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కదండి కంపల్సరీగాను. సో గుడి బయట అయితే ఆంజనేయ స్వామి ఉన్నారండి, చూపిస్తాను అది కూడా మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, భూదేవి అమ్మవారు చాలా బాగున్నారండి అమ్మవారు అయితేను. ఇక్కడంతా కూడా తిరుమలలో జరిగినట్టుగానే చేస్తూ ఉంటారటండి ఉత్సవాలు అవన్నీ కూడాను. ఇదంతా పుష్కరిణి అండి. ఇక్కడ పుష్కరిణిలో అయితే వాటర్ అయితే లేదు. అంతా బాగుంది, చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా బాగుందండి. చాలా విశాలంగా కూడా ఉంది గుడి అంతాను. మా పిల్లలు అయితే కూడా డాన్సులు చేసుకున్నారు. చుట్టుపక్కల వ్యూ అంతా మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడైతే కింద అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడేమో శంఖం చక్రం నామం ఉన్నాయి కదా, అక్కడైతే అందరూ దీపాలు పెట్టుకున్నారండి చక్కగాను. మేము కూడా చూసాము, అంతాను చాలా ఆనందించామండి. అంతేకాకుండా ఇక్కడ మధ్యాహ్నం పూట అన్నప్రసాదాలు కూడా పెడుతున్నారండి, భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు ఉన్నారు. గరుత్మంతుడికి ఏమో రెక్కలు పెట్టాలి, ఆంజనేయ స్వామికి వెనకాల తోక పెట్టాలండి. కింద పెట్టారు అవన్నీ అతికిస్తారనమాట. అన్నీ చేస్తారు, డెకరేషన్ అంతా చేస్తారు. ఇంకా టైం ఉంది. సో మేము వచ్చేసేటప్పుడు అయితే అక్కడ ఎలిఫెంట్ కనిపించిందండి. నిజం అనుకోకండి, ఇది కూడా బొమ్మేను. చాలా అందంగా ఉంది కదా, చాలా బాగా అనిపించిందండి మాకైతేను. నిజంగాను స్వామివారు అయితే తిరుమలలో ఉన్నట్టుగానే ఉన్నారండి. బాయ్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఎవ్రీవన్.